నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్య. మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీబీవీ స్వామి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని పిలుపు. ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ నుంచి వరి పంటకు సాగునీరు విడుదల. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెల్లడి. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరారన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు. పాలనా వైఫల్యాల డైవర్షన్ కే వైసీపీ నేతల అక్రమ అరెస్టులని ధ్వజం. గత నెల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. And as such, sir, now the Patna airport is open to international operations because it is a customs notified airport, and they are open to fly to 5 SAARC countries and 10 ASEAN countries also under the open sky policy. But the issue is, sir, there is a fundamental problem with the Patna International Airport because of the shorter runway. Because of the shorter runway, there is a load penalty that applies to the aircraft, through which they are not able to run with operational efficiency and to carry the highest capacity. So that restricts the commercial viability of having these international operations. But there are alternative solutions that are being worked out. And whenever we see, sir, when we want the airline operators to operate these international, one is first having an air service agreement with those countries, having the points open so that the connectivity is there, the point of call is there between the two countries. On top of that, the airline operators look for commercial viability also. And here the problem of the commercial viability comes in because of the load penalty issue. And that is one reason we feel that is why the international operations are not there. But either with this, sir, now Beta, which is another airport with a longer runway, that is also coming into operations. And then under the budget, we have announced another greenfield airport also. So there are many solutions that are being worked out, because for us in the country, Bihar is one of the most priority regions. From on behalf of the central government also, I can say, sir, as early as possible, we are also working towards a solution so that Patna, not only Patna, and other airports from Bihar also, let's say Gaya airport, the international operations increase from this airport. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలో మంత్రి స్వామితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. తొలుత స్థానిక కూరగాయల మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పొర ప్రముఖులు, ఎన్సీసీ విద్యార్థులతో మున్సిపాలిటీ నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రజలు వినియోగించవద్దని కోరారు. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ లోనే పిలుపునిచ్చారు. నేను మన జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ లోనే ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాం. జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త ధనంతో ఈ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధన తీసుకున్నాం. ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లా కందుకూరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో రీయూజబుల్ ప్లాస్టిక్ రిమూవల్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని ఇవన్నిటిని కూడా తీసేయాలి అనేది ఈ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒక్కసారి వాడి పడేస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఒక ఏరియా పోతే అన్ని ప్లాస్టిక్ కవర్లు రకరకాల రంగుల్లో నలుపు, బ్లూ, తెలుపులో ఉంటాయి. అవి భూమిలో కలిసిపోవు. ఇందువల్ల కాలుష్యం ఏర్పడతా ఉంది. అందుకని తిరిగి ఉపయోగించగలిగే బ్యాగులు కానీ లేని పక్షంలో క్లాత్ బ్యాగ్స్, మన పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, బనానా బ్యాగ్స్, ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలనేది ఈ రోజు ఒక సంకల్పం. ఇది కూడా మనకి సమాజంలో భారం కాకూడదు. పోయినసారి మనం గ్లాస్ యూజ్డ్ మెటీరియల్ కూడా ఒకసారి కలెక్షన్ తీసుకున్నాం. తర్వాత వేసవి సమయంలోకి వచ్చేలాగే వేడిని తగ్గించే విధంగా కొలలను
పెంచే విధంగా వాటిని కూడా కాపాడే విధంగా తీసుకొచ్చాం. ఈ రోజు లక్ష్యం అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి. ఇప్పుడే ఒక మార్కెట్ లో కలెక్టర్ గారు, నేను ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది. పేపర్ బ్యాగులను ఇస్తున్నామండి రెగ్యులర్ గా చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయరు. దీనికి ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, విద్యార్థులను, మహిళలను అందరూ కూడా అడిగేది ఒకటే, మీరు కూడా బయటకు వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతగా పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలి, రీయూజబుల్ బ్యాగ్స్ వాడాలి, తిరిగి వాడుకునే విధంగా వాడాలి. ఎవరైనా వాడుతున్నట్టయితే అలాంటివి వాడకుండా చేసే విధంగా ముఖ్యంగా పోలీసులు కూడా మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాత్ర చూపించాలని కోరుకుంటూ, ఈరోజు రీయూజబుల్ నుంచి మనం బెంచెస్ కానీ అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే మెటీరియల్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. అవి చేసేదానికి కూడా సహకరించాలి. రోడ్డు పక్కన ఉన్నటువంటి వీటన్నిటి కూడా సిబ్బంది కలెక్షన్ చేయాలి. ఎవరి వార్డు అయితే ఆ వార్డు చేసినటువంటి మీ సిబ్బందికి మీరు ఆగస్టు 15న అవార్డు ఇవ్వండి. కలెక్టర్ గారు కూడా 1 monthలో ఏ మున్సిపాలిటీ నుంచి వస్తుందో మున్సిపాలిటీ వార్డు కూడా ఆగస్టు 15 ప్రైజెస్ కూడా స్వచ్ఛాంధ్ర తరఫున ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు తీసుకొస్తారు. మీరు కూడా వార్డులో ఉన్న బజార్లు కూడా ఆ ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసే సమాజానికి సహకరించండి. మీడియా కూడా రొటీన్ వార్తలు భిన్నంగా ప్రతిరోజు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మీద మీరు దృష్టి సారించండి. ఒక ఐటమ్స్ కూడా ఇవ్వమని మిమ్మల్ని ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ నుంచి వరి పంటకు సాగునీరు విడుదల చేస్తామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో 10 రోజుల్లో సాగర్ పూర్తిగా నిండుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 344 కోట్ల రూపాయలతో చివరి ఎకరా వరకు సాగునీరు అందించే లక్ష్యంతో మేజర్, మైనర్ కాలువల్లోని సిల్టు, తూడు తొలగింపు, గేట్ల రిపేరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతారావు గారు, అట్లాగే కలెక్టర్, ఎమ్మెల్యేలు అందరూ కలిసి దీని మీద అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి చివరి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ పాలన సాగుతోంది. ముఖ్యంగా వర్షాలు పడ్డాయి, జూలైలో పడుతున్నాయి. ఇప్పుడు సాగర్కి నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం డ్యామ్ నిండుతోంది, మళ్ళీ సాగర్ నిండుతోంది. ఇంకో 15 రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడుతూ ఉంది. అంతే శుభసూచకం కనపడుతూ ఉంది. కానీ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం. ఇది ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపిస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో నీళ్లు సాగర్ జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన పల్నాడు జిల్లా నుండి. తప్పనిసరిగా ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం, కనీసం 5 సంవత్సరాల్లో కాలువలు బాగు చేయలేదు, కనీసం ఒక తట్ట పూడికి కూడా తీయలేదు. 5 సంవత్సరాల్లో మైనర్ కాలువలు కానీ మేజర్ కాలువలో కానీ ఒక తట్ట పూడికి కూడా తీయపోవటం చాలా బాధాకరం. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పులిసింతల గేటు, అట్లాగే గుండ్లకమ్మ డ్యాము గేట్లు కొట్టకపోతే కనీసం చేమకుట్టినట్లేదు గత ప్రభుత్వానికి. అంటే గేట్లు ఎత్తడానికి, దించడానికి కనీసం గ్రీజు కూడా పెట్టని పరిస్థితి చూసాం. అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అండి. ఈరోజు ఎన్డీఏ పాలన రాగానే 344 కోట్లతో రైతుల కోసం ఎన్ఎస్పీ మేజర్ కాలువలు, మైనర్ కాలువలు, సిల్ట్ తీయటం, తూటాకు మొత్తం కూడా బ్రహ్మాండంగా అన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు చివరి భూములకు కూడా నీళ్లు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఈరోజు ఎన్ఎస్పీ కాలువల మీద గేట్లు రిపేరు అన్ని కూడా 344 కోట్లతోటి కార్యక్రమాలు చేపట్టింది. అన్ని కూడా బ్రహ్మాండంగా నీటి సంఘాలు కూడా యాక్టివ్గా, అధికారులు నీటి సంఘాలు కలిసి యాక్టివ్గా రైతాంగం కోసం పనిచేయడం ఎంతో అభినందనీయం. ఈరోజు రైతు కొండంత అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉండటం వల్లనే 5 ఏళ్లలో మరుగుపడ్డటువంటి పనులు, గేట్లు రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితుల నుండి, గ్రీజు కూడా పెట్టని పరిస్థితి నుండి ఈరోజు 344 కోట్లతో చక్కగా గేట్లు రిపేర్ దగ్గర నుండి మొత్తం కూడా ప్రతి కాలువ, మేజర్ కాలువ నుండి మైనర్ కాలువ దాకా మొత్తం కూడా సిల్ట్ తీయటము, గేట్లు రిపేర్ చేయడము అంత బ్రహ్మాండంగా జరిగింది. మేము గర్వపడుతున్నాం. ఒక రైతు బిడ్డగానే సంతోషపడుతున్నా. ఈరోజు రైతాంగం అంతా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసాం. ఒకటే మా లక్ష్యం, ప్రతి రైతు ఆనందంగా ఉండాలి, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేదే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజలకు వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు తెలిసిన డైవర్షన్ పాలిటిక్స్ ను మరోసారి ప్రయోగించారని, అందులో భాగమే వైసీపీ నేతల అక్రమ అరెస్టుని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీది అత్యంత పారదర్శక లిక్కర్ పాలసీ కాగా టీడీపీ పాలసీలో అడుగడుగునా అక్రమాలే అని అప్పలరాజు మండిపడ్డారు. మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఒకసారి మనందరం గమనిద్దాం. ఒక వారం 10 రోజుల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అని ఒక సర్వే వచ్చింది, మనందరం చూసాం. అరౌండ్ July 11th మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? అరౌండ్ 98 ఎమ్మెల్యేస్ ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నటువంటిది దాని సారాంశం. సుమారుగా 98 మంది ఎమ్మెల్యే. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కాదు. ఇది ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఐఐటి స్టూడెంట్స్ అందరూ కలిపి హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే రిపోర్ట్. అంటే ఏపీ పీపుల్ యొక్క మూడ్ ఎలా ఉందని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ. మరి రెండో అంశం సుపరిపాలన మొదటి అడుగు అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిత్కారాలు, అనేకమైనటువంటి వాట్ ఐ మీన్ కన్ఫ్రాంటేషన్స్, మాకు ఇంకా ఇది రాలేదు అన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ విద్య డైవర్షన్. ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఈ డైవర్షన్ మీద ఎక్స్పర్ట్ కాదు అని నా అభిప్రాయం. మరి దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేనైతే భావిస్తా ఉన్నాను. వేర్ ఇస్ ద గ్రౌండ్ టు అరెస్ట్ హిమ్? స్కామ్ 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 అని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. మొదట ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాశారు 30,000 కోట్ల స్కామ్ జరిగిపోయింది లిక్కర్ పాలసీ వల్ల అని చెప్పి. తర్వాత 20,000 కోట్లు అన్నారు, 15,000 కోట్లు అన్నారు, 4,000 కోట్లు అన్నారు. చివరికి నిన్న మొన్న 2,000 కోట్ల వరకు స్కామ్ జరుగుంటుంది అన్నారు. వాళ్ళ మాట మీద వాళ్ళకే నిలకడలేదు. ఏమండి నాకు అర్థం కాదు, స్కామ్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ప్రభుత్వమే ఓన్గా షాప్స్ నడిపితే స్కామ్ జరుగుతుందా? లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇస్తే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెండర్లలోనూ ఆ పాలసీకి సంబంధించినటువంటి అంశాల మీదనో, లేకపోతే మార్జిన్ పర్సంటేజ్ మీదనో, లేకపోతే లిక్కర్ ఇండెంట్ పెట్టినప్పుడు ఏమైనా కొన్ని కంపెనీలకి ఉద్దేశపూర్వకంగా ఇండెంట్స్ పెంచి ఇవ్వడం ద్వారానో స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంటే షాపులు పెట్టుకొని అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మోటో కూడా ఇట్స్ వెరీ క్లియర్. గవర్నమెంట్ కి ఏమో రెవెన్యూ పెంచాలా, అట్ ద సేమ్ టైం లిక్కర్ సేల్స్ తగ్గించాలా అన్నటువంటి ఒక మోటో పెట్టుకొని గవర్నమెంటే షాప్స్ రన్ చేస్తున్నప్పుడు వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ ది స్కామ్? దిస్ ఇస్ మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది ప్రజలందరూ గమనించాలి. గవర్నమెంట్ ఓన్ షాప్స్ రన్ అయ్యేప్పుడు స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రజలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. 2014-19 హయాంలో అంటే చంద్రబాబు గారి సారథ్యంలో మనం ఒకసారి గమనిస్తే 4,380 లిక్కర్ షాప్స్ ఉండేవంటే 4,400 అనుకుంటాం. యూఆర్ ఆల్ అలాటెడ్ టు ప్రైవేట్ పర్సన్స్. ప్రైవేట్ పర్సన్స్ అంటే ఏంటి? వాళ్ళందరూ మళ్ళీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటారు. ఈ 4,380 షాపులు ఉండేవారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.